దొంగలాగా రేవంత్ రెడ్డి దొరికితే ఆయన్ని సమర్థిస్తూ ఆయనకు బెయిల్ దొరికిందని ఒక సంఘ సంస్కర్త తిరిగి వస్తున్నట్టుగా ఆయనకు స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే చాలా అసహ్యం అనిపించుకుంటూ ఉంది. ప్రజలు దీన్ని అసహ్యించుకుంటున్న తీరు కూడా కనపడతా ఉన్నది. న్యాయస్థానంలో బెయిల్ దొరకవచ్చు, కానీ ప్రజా న్యాయస్థానంలో ఎప్పుడో వీళ్ళు దొంగలుగా మిగిలిపోయారు. కానీ న్యాయస్థానంలో బెయిల్ దొరికిందని స్వీట్లు పంచుకుంటూ ఉన్నారు. అందులో రేవంత్ రెడ్డి అంటే పడని కొంతమంది నాయకులు అంటే ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్ళు మరిన్ని స్వీట్లు పంచుతున్నారు. బయటకు వచ్చినాక నెపం నా మీద ఎక్కడ ఎత్తారు అనేది దయాకర్ ఒక భయం అవుతా ఉంది. అంటే ఇలాంటి వ్యక్తిని స్వాగతాలు పలుకుతూ ఒక ఆయన పులి అంటున్నాడు, ఒక ఆయన పులిబిడ్డ అంటున్నాడు, ఇంకొక ఆయన పులిరాజు అంటున్నాడు. పులిరాజు అవునో కాదో మీరే చెప్పాలి. మరి జైలుకు పోయి ఏమైనా పులిరాజు అయిందా లేదా, ఆయనకు అది వచ్చిందా రాదా నేను చెప్పలేను. కానీ పులి కానీ పులిబిడ్డ కానీ ఉంటే అడవిలో ఉండాలా లేకపోతే బోన్లో ఉండాలా? ప్రజా జీవితంలోకి వస్తే పట్టుకొని తిరిగి మళ్ళీ బోన్లోకి పంపుతారు తప్ప ప్రజల్లో ఉండనియరు. తిరిగి మళ్ళీ బోన్లోకి పోయే బాపతే రేవంత్ రెడ్డి తప్ప ప్రజల్లో ఉండే బాపత కాదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి నెల రోజులు జైలుకు పోయి వచ్చినందుకే రేవంత్ రెడ్డి పులి అయిపోతే చంద్రబాబు నాయుడు 2 నెలలు పంపండి, సింహమై తిరిగి వస్తాడు. ఎందుకింత ఆతురత పడుతున్నారు? ఎందుకింత కంగారు పడుతూ ఉన్నారు? ఎందుకింత బెబ్బేలెత్తా ఉన్నారు? ఎందుకు ఢిల్లీ చుట్టూ పరిగెడతా ఉన్నారు? ఎందుకు గవర్నర్ మీద నెపాలేస్తూ ఉన్నారు? ఎందుకు లేని అన్ని పట్టుకొని ఇతర రాష్ట్రంలో పోయి డ్రామాలు చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇక్కడి నుంచి ఒక నేరస్తుని పోయి దాచుకున్నారు? ఎందుకు ఒక నేరస్తుని పట్టుకుపోయి ఒక కేసు పెట్టిస్తూ ఉన్నారు? ఎందుకు లేస్తే బతకమని గోతులో కూర్చొని మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నారు? పంపించండి చంద్రబాబు నాయుడు, ఒక 2 నెలలు సింహంలా తిరిగొస్తాడు. అప్పుడు పులి సింహం పక్కన కూర్చుంటూ ఉంటాయి. అందుకని మాట్లాడేటప్పుడు అసహించుకుంటారు ప్రజలని, నలుగురు చూస్తున్నారని ఒక పరిజ్ఞానం కానీ సిగ్గు శరం అనే పదార్థాలు చిన్నయో పెద్దయో 2-3 ఉండాలి. ఏవి లేకుండా మనుషులు బతుకుతే ఎలా? అది ఒక పార్ట్ ఆఫ్ ది మీడియా కూడా, ఓ పచ్చ మీడియా అని పేరు చెప్పుకుంటున్న వాళ్ళు రేవంత్ రెడ్డిని హీరోగా చూపెడతా ఉన్నారు. దొంగతనం చేయడమే మీరు హీరోగా చూపెడితే రేపటి అందరూ దొంగతనాలు చేస్తారు. అంటే దొంగతనాన్ని సమర్థిస్తారా అన్నయ్య? మీరు నేరాన్ని సమర్థిస్తారా? నేరస్తులు కమ్మని ప్రోత్సహిస్తారా? నేరస్తులకు హీరోలుగా పేరు పెడితే ఇక అందరూ నేరస్తులే చేస్తారు. నేరస్తుని ఆ సమాజాన్ని ఈ విధంగా చెడగొట్టడానికి మీకు మనసు ఎలా ఒప్పుతా ఉంది? ఆ పచ్చ మీడియాకి నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. నేరస్తుని నేరస్తుడిగా మీరు చూడరా? అతను నేరస్తుడని నమ్మడం లేదా? రేవంత్ రెడ్డి 50 లక్షల రోజు దొరికింది నిజం కాదా? మీ మీడియాలలో దాన్ని చూపెట్టలేదా? ఆ 50 లక్షల రూపాయలని పక్కాగా పిలిపించి బ్యాగ్ మీద చేయి పెట్టి డబ్బులు తీసి టేబుల్ మీద పరచి ఆ డబ్బులు చూపెట్టింది నిజం కాదా? రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డది నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారు వాయిస్ మీరందరూ వినలేదా? మీ మీడియా వల్లే కదా. మరి ఏ విధంగా ఇప్పుడు నేరస్తుని హీరోగా చూపెడతా ఉన్నారు? ఈ సమాజాన్ని ఏం చేయదలుచుకున్నారు? సమాజం చెడిపోయిన దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం అవుతే అది ఎట్లా కరెక్ట్ అని చెప్పేసి నేను మీడియాను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తే ఆంధ్రాలో టీడీపీ వాళ్ళు సీట్లు పంచుకుంటా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎవరికి ఊడిగం చేస్తున్నట్టు? ఆంధ్రాలో టీడీపీ వాళ్ళు పంచుకోవడం ఏంటి? అసలు ఇక్కడ టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు పెడతారట, ఫ్లెక్సీల కింద పేరు తెలుగుదేశం పార్టీ అని పెట్టారట. రేవంత్ రెడ్డి మిత్రమండలి అట, పేరుండదు, ఫోటో ఉండదు. మరి ఇంత భయం ఎందుకు? రేవంత్ రెడ్డికి ఫ్లెక్సీలు పెడతారు, ఫ్లెక్స్ కింద మీ పేరు ఉండదు, ఫ్లెక్స్ కింద మీ ఫోటో ఉండదు. ఎవరు పెట్టారు? ఆ డబ్బులు ఎక్కడి? 50 లక్షలలో మిగిలిన 2.5 కోట్లలో ఈ ఖర్చు పెట్టారా? ఈ డబ్బులు ఎవరిచ్చారు? రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నాడు కదా, ఫ్లెక్సీలకు డబ్బులు ఎవరిచ్చారు? కింద పేరు ఎవరిది లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే దొంగలు ఊళ్ళు పంచుకొని రోడ్ల మీద బ్యాండ్ మేళం వేసుకొని తిరుగుతున్నట్టు కనపడుతూ ఉంది. ఇది సమాజం సహించదు. ఇప్పటికైనా తేలు కుట్టిన దొంగలాగా ఏసీబీకి మీరు ఖచ్చితంగా సహకరించి విచారణకు మీరు సిద్ధపడాలి చంద్రబాబు నాయుడుతో సహా. కానీ ఇలాంటి పిచ్చి వేరు వేషాలు వేయడం వల్ల మరింత సమాజంలో కుళ్ళి కృషించి మీ దొంగతనాన్ని మరింత బయటపెట్టుకోవాలి అవుతారని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దీన్ని సమర్థిస్తూ ఒక ట్విట్టర్ బాబు, మీరు చూసారా ఆయన్ని? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెల్ల కుందేలు ఉంటుంది, దానిలో తెల్ల బాతు అనొచ్చు. మెరకాయ పట్టుకొని లేపాలి, కాళ్ళు పట్టుకుంటే పుట్టుకో ఉంటుంది. అట్లా పెరిగింది ఆ బాతు, తెల్లగా పెరిగింది. ఆ లోకేష్ అని ఒక ఆయన ట్విట్టర్లో తప్ప ప్రజల్లో కనపడ్డా ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడుకి ఎదురుపడలేక కేసీఆర్ భయపడ్డాడట. ఈ శతాబ్దం జోగా చెప్పండి మీరు. కేసీఆర్ చంద్రబాబుకు లోకేష్కు భయపడతాడా? భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నాయకుడు కేసీఆర్ అనేది మనం స్పష్టంగా చూసాం. ప్రపంచ తెలుగు వాళ్ళందరూ గర్వపడుతున్న నాయకుడు కేసీఆర్ అనే విషయాన్ని చూసాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి కేసీఆర్ అనే విషయాన్ని మనం చూసాం. కేసీఆర్ అంటే వీళ్ళని చూసి భయపడ్డాడు. నేను చెప్తున్నాను, లోకేష్, నీకు మీ అయ్యకు, నీకు మీ నాన్నకి, నీకు మీ తండ్రికి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఎలక పిల్ల కూడా భయపడదనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాను. మీ ఇద్దరు చూసి ఎవరు భయపడతారా?
ఆయన అంటాడు ఒక మాట, హెరిటేజ్ కంపెనీ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నదట. అది 22,500 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉందట. అవునా లోకేష్? మీ నాన్నకున్న ఆస్తి 27 లక్షలేగా, ఆ మధ్య చూపెట్టారుగా మీరు పేపర్లో. 27 లక్షలు అంబాసిడర్ కారేగా. మరి 2,500 కోట్ల హెరిటేజ్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు పెట్టుబడి పెట్టారు? ఎక్కడి ఆ పెట్టుబడులు? నామా నాగేశ్వరరావు ఎంత పెట్టాడు? ఆయన పాలేరు షుగర్ ఫ్యాక్టరీని ఎంత కమ్మారు? ఇవన్నీ వెలికి తీసి ఎంక్వైరీ చేయించుకుంటావా లోకేష్ అని నేను అడుగుతా ఉన్నాను. 1274 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని చెప్పి రిజర్వ్ బ్యాంక్ వారు నేరుగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన 1274 కోట్ల రూపాయలను మరి మన స్టేట్ అకౌంట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చట్టవిరుద్ధంగా న్యాయస్థానం చెప్పిన తీర్పుకు విరుద్ధంగా మరి మన రాష్ట్రానికి సంబంధించిన 1274 కోట్ల రూపాయలను సడన్గా ఆకస్మికంగా నోటీసులు కూడా ఇవ్వకుండా మరి తీసివేయడం జరిగింది.